హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి మీరు రావు గారు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నారు. నేను వాళ్ళ కోసమే వెయిటింగ్ చేస్తా ఉన్నాను. మరి ఈలోగా ఈ వెయిటింగ్ టైంలో మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే ఎవరైతే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకునే పనిలో ఉండండి. రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, 3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అదే అసెంబ్లీ సెషన్ అంటున్నాడు జగన్ రెడ్డి. అన్నీ ఉన్న హక్కు అణిగి ఉంటుందట. ఏమీ లేని 11 సీట్ల హాకే ఎగిరెగిరి పడుతూ ఉంది. అసెంబ్లీకి వెళ్ళరా మగడా అంటే నాకు మైక్ ఇవ్వరు అంటాడు. జనం నిన్ను నీతో పాటు మరో 10 మందిని గెలిపించింది అసెంబ్లీలో మాట్లాడమని, ఇంట్లో తొంగుని సాక్షి మీడియాలో కనిపించమని కాదు. అడ్డెడ్డెడ్డే చెబితే వినే మనిషి అయితే కాదు కదా. సరే వచ్చాడు, ఏం చెబుతాడో విందాం. ఇదిగో 3 days స్పీకింగ్ స్టారు, మొదలెట్టు నీ ప్రసంగం. 2022 సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారనమాట ముమ్మరంగా ఈ ప్రచారాన్ని. అంటే వీళ్ళ ప్రచారానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, జగన్కి ఎవరు లోన్లు ఇవ్వకూడదు, జగన్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం చేయకూడదు, జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలి, జగన్ ప్రభుత్వం ఫెయిల్ అవుతే తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలి. ఇది వాళ్ళకు ఉద్దేశం, బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం. ఈ స్కెచ్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా అంటే, ఒక్కసారి గమనిస్తే చూస్తాం. 5/4/2022 ఈ డేట్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చెప్పబోయే సబ్జెక్టు. కాబట్టి కొంచెం డేట్లు కొంచెం ఫాలో కాండి. ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఏ రకంగా తీసుకొని పోతారు అన్నదానికి చెప్తా. అప్పుల విషయంలో అప్పులన్నీ కూడా విత్ ఇన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు అన్నదానికి నిదర్శనాలు. మరి మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల నుంచే మొదలెట్టారుగా. మీరు మరి కూటమి ప్రభుత్వం అద్భుతంగా పాలిస్తుంది అంటూ రోజు సాక్షిలో డప్పు కొడతా ఉన్నారా? అందుకేగా పెట్టుబడులు వెల్లువలా వచ్చేస్తా ఉన్నాయి. మాట్లాడితే మీనింగ్ ఉండాలి జగన్ రెడ్డి. రోడ్ల మీద తెగ తిరిగి బలిసిన కుక్క ఉస్కో అంటే డిస్కో అందట. ఆటగుంద నువ్వు చెప్పేది. హత్యలు మానభంగాలు అంటూ మీరు ఎంత నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారో మర్చిపోయారా? అయినా ఎందుకు ఓడిపోయాం, ఎలా ఓడిపోయాం, ఎందుకింత దారుణమైన ఫలితం వచ్చింది అనేది ఆలోచించి సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి. కానీ ఈ సోదంతా పెట్టుకుని పాతగతాన్ని తవ్వుకునే ఉపయోగం ఏంటుంటుంది జగన్ రెడ్డి? చెబితే వినవుగా. సరే కానీ కంటిన్యూ. మరో శ్రీలంకగా రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు స్టేట్మెంట్ వెంటనే ఈనాడులో దాన్ని అలా చూపిస్తాడనమాట, ప్రచురణ చేయడం మొదలు పెడతాడు. దీని తర్వాత రాష్ట్రం దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటాడు. ఇది 13/4/2022 13/4/2022లో అంటాడు. వెంటనే ఈనాడు మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే అని చెప్పి రాస్తుంది ఈనాడు. 19/4/2022 వెంటనే ఈనాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతి అని రాసేస్తుంది. దీని తర్వాత తానా అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు. 17/5/2022. దాని తర్వాత అప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి, అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి ఆ రోజు ఏమంటాడంటే, శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు అని చెప్పి తాను అంటాడు. అది 21/7/2022. చూడు జగన్ రెడ్డి, మొన్న ఎన్నికల్లో తగిలిన దెబ్బకి నీకు బొత్తిగా ఫీజు అవుట్ అయ్యి ఫిలమెంట్ రాలిపోయినట్లుంది. లేకపోతే ఏంది, అప్పట్లో చంద్రబాబు ఎలాంటి నెగిటివ్ ప్రచారం చేశారో చూడండి అంటూ నీ గుట్టు నువ్వే ఇప్పేసుకుంటా ఉన్నావు. మా ఊరి చివర ఓ బ్యాడ్ బేబీ ఉండేది, అది అంతా ఊరి కూరకే బట్టలు విప్పేసి ప్రదర్శన పెట్టేస్తుంది. దానికి నీకు అంటే నాకు పెద్దగా తేడా కనపడడం లేదు. నువ్వు గనక మళ్ళీ గెలిస్తే ఏపీ మరో శ్రీలంకగా
మారేది కదా. గుండె మీద చెయ్యేసుకుని చెప్పు, ఎందుకు వచ్చిన బేవర్స్ మాటలు చెప్పు. ఆయన అసెంబ్లీకి ధీటుగా ప్రెస్ మీట్ పెట్టి అడిగేస్తా అంటే ఏంటో అనుకున్నా. నీ బొక్కలు నువ్వు మళ్ళీ మళ్ళీ బయటెట్టేసుకుంటా ఉన్నావు. చెస్ నీకు రాజకీయం తెలియదని మరోసారి రుజువు చేసుకున్నావు. దాని తర్వాత మళ్ళీ దత్తపుత్రుడు మళ్ళీ అంటాడు, అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు అప్పు రత్న అంటూ పేరు పెట్టాలని మరో ట్వీట్ చేస్తాడు 17/2/2023. దాని తర్వాత వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ గారు బీజేపీలో టీడీపీ నాయకురాలు రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లు అని మరొక స్టేట్మెంట్ ఇస్తారు 25/10/2023. చూడండి డేట్స్ ఒకసారి చూసుకోండి. అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం ఒక పద్ధతి ప్రకారం తీసుకొని పోతారు. అంత కొత్త పాత్రధారులు. ఈనాడు వీళ్ళ మీడియా, వీళ్ళ సోషల్, వీళ్ళ ఎల్లో మీడియా, వీళ్ళ ఇతర పార్టీలో ఉన్న వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇదిగో జగను మళ్ళీ దత్తపుత్రుడు అంటా ఉన్నావు. అలా అని రెచ్చగొట్టే పవన్ని దత్తాత్రేయుని చేసేశారు. అనుకున్నట్లే నిన్ను నీ పార్టీని అధపాతాళ లోకానికి తొక్కేశాడు. ఎందుకు వచ్చిన పితలాటకం? వాళ్ళు పద్ధతి ప్రకారంగా చేశారు కాబట్టే కదా మీతో నేల నాకించేశారు. నువ్వు బాబు అండకొని పొగుడుతున్నావో తిడుతున్నావో, నిన్ను నువ్వు కించపరుచుకుంటున్నావో నాకేమీ బోధపడట్లేదు. నీ బోటోడే మా ఊరి గుడ్డి గురునాథం గారి అని ఒకడు ఉండేవాడు. వాడు అంతే, కళ్ళు కనిపించకపోయినా అన్ని కనిపిస్తా ఉన్నాయంటూ బోటక మాటలు చెబుతూ ఉంటాడు. నిన్ను చూస్తా ఉంటే సేమ్ మా వాడు చూసినట్లే అనిపిస్తా ఉంది. ఆ జాత నీ లొసుగులు బయట పెట్టుకునే కంటే ఏదైనా విషయం ఉంటే మాట్లాడవయ్యా. చూస్తే భయం వేస్తుందంట. ఎక్కడ ఈ అబద్ధాలు? అంటే ఒక పద్ధతి ప్రకారము సూపర్ 6లు సూపర్ 7లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం. ప్రజలతో పని అయిపోయింది, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, ఇంకా ప్రజలను మోసం చేయాలి. మోసం చేయడానికి కూడా మళ్ళీ ఏంది, కనీసం ప్రజలకు మోసం చేసే కార్యక్రమమైనా కానీ కనీసం నిజాయితీతో అయా నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు. మళ్ళా దానికి జగన్ కావాలా, ఎవడో ఒకరి మీద ఏలెత్తి చూపించాలా. కాబట్టి మళ్ళీ దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తూ ఉన్నారు. బడ్జెట్ పెడితే ఎక్కడ నిజంగా అప్పులు ఎంత ఉన్నాయి, రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి, తెలిసిపోతుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ కూడా మ్యాండేటరీగా చూపించాలి. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు, ఒరిజినల్ బడ్జెట్ పెట్టరు, రియల్ టైం బడ్జెట్ పెట్టరు. సూపర్ 6లు సూపర్ 7లు ఎగరగొట్టాలి అని అంటే ఏం చేయాలి? ఇది బాధగా ఉందంటాడు, ఆవేదనగా ఉందని అంటాడు, కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు, భయం వేస్తుందని అంటాడు. నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర శూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ని మించిపోయాడు. రామారావు గారి యాక్షన్ నథింగ్. చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా లేదు. చెస్ నోర్ముయస్ ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ సినిమాకి బాబు గారికి పోలికేంటి? అట్టగా అయితే నిన్ను పెట్టేసి నరకాసురుడు, బకాసురుడు, జరాసంధుడు, జగన్ రెడ్డి అని ఓ సినిమా తీసేస్తే సరిగ్గా సరిపోతుందంటావా? మీ వర్మ ఉన్నాడు కదా, పోలీసులు డోకలో దాన్ని బొక్కలో వేసే లోపు పిలిపించి ఓ సినిమా తీసేయమని చెప్పు. ఒక్క జగన్ 100 తలకాయలు టైటిల్ పెట్టుకో, బాగుంటుంది. సాలే సాంబడం. ఈ మాత్రం దానికి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం, అమాయకంగా మేము వినడం, త్వరలో ఆ కేసులు గోల ఏదో తేలితే నిన్ను కటకటాల రుద్రయ్యన చేసేసి జైలుకు పంపించేస్తే సరిపోతుంది. నీకేమో ఈ కంఠ శోష అయినా తగ్గుతుంది, మాకు ఈ హ్యామరింగ్ అదే సుత్తైనా తప్పుతుంది. ఇక చాలే జగన్ రెడ్డి, వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ లో మరో 3 రోజులు చాపెక్కు, మళ్ళీ కలుద్దాం 4 రోజుల తర్వాత. వెళ్ళిరా.